వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ కాణిపాక ఘనాదివ. హే వ్యూయర్స్, ఈరోజు మనం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. అదే కాణిపాకంలో ఉన్న దేవాలయం. మనం ఈ వీడియోలో ముఖ్యమైనవి తెలుసుకోవాల్సినవి ఒక 10 అయితే ఉన్నాయి. అవేంటో అవి తెలుసుకుందాం. ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్టే చేయాలంటే రూమ్స్ ఎలా, దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి, దేవాలయం యొక్క పురాణ గాథ ఏముంది, అసలు ఈ దేవాలయం ఉంది, ఫోన్ లాకర్స్ కానీ లగేజ్ లాకర్స్ కానీ రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఒకవేళ మనం పెట్టుకోవాలనుకుంటే, ఇక్కడ అన్నదానం గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి, ఎప్పటిదాకా ఉంటుంది. కాణిపాకం దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న వేరే ఇతర దేవాలయాలు ఇంకేమున్నాయి, అవి ఏం దర్శించాలి, ఇదే దేవాలయంకి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి పూజలు చేయించుకోవచ్చు, వాటి ప్రైజెస్ ఎంత అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాణిపాక దేవాలయం పక్కన ఉన్న దేవాలయాలు ఏమున్నాయి, అవేంటి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. కాణిపాకం దేవాలయంకి వెళ్ళినప్పుడు తిరుపతి లేదా శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కాణిపాక వినాయక దేవాలయంలో ఎప్పుడైనా అసత్య ప్రమాణాలు చేస్తే మాత్రం వాళ్ళకి భవిష్యత్తు ఉండదని ఇక్కడ నమ్మకం. ఇప్పుడు ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో హైదరాబాద్ నుండి ఎలా రావాలో చెప్తున్నాను. ఒకవేళ మీరు ఉండే లొకేషన్ నుండి ఎలా రావాలో తెలుసుకోవాలనుకుంటే మీ లొకేషన్ కామెంట్లో చెప్పండి. మీరు ఈ దేవాలయంకి ఎలా వెళ్ళొచ్చో నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎలా వెళ్ళాలి మీ లొకేషన్ నుంచి అనేది ఫుల్ ప్లాన్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుండి చిత్తూరు రైల్వే స్టేషన్కి మనకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి లేదా కాచిగూడ నుండి ప్రతిరోజు మనకి ట్రైన్ అయితే ఉంటుంది. ఒక 13 గంటల జర్నీ అయితే పడుతుంది మన ట్రైన్లో రావాలనుకుంటే. మీరు ట్రైన్లో వెళ్తే మాత్రం వింటర్ టైంలో ఇలాంటి ఇంత మంచి వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు ట్రైన్ నుండి, కాబట్టి మిస్ అవ్వకండి. ఇప్పుడు ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ నుండి స్ట్రైట్గా వస్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి కాణిపాకం వెళ్ళే బస్సెస్ వస్తాయి. ఇక్కడైనా బస్ ఎక్కచ్చు, లేకపోతే మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే మనకి చిత్తూరు బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళైనా మనం కాణిపాకం బస్ ఎక్కచ్చు. టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే ఉంటుంది. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేశాను. రైల్వే స్టేషన్ దగ్గరనే ఎక్కేశాను నేను. చాలా బాగుంది. కాణిపాకంకి వెళ్ళే రూట్ అంతా ఇలానే మీరు బస్లో ఒక 30 మినిట్స్ దాకా అయితే ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత మనల్ని ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గర బస్ వస్తుంది, అక్కడ మనం దిగేయచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ రూమ్స్ గురించి తెలుసుకుందాం. మీరు దేవాలయం వల్ల రూమ్స్లో ఉండాలి అనుకుంటే మీరు ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళే ముందే మీకు దేవాలయం వాళ్ళ రూమ్స్ అయితే ఉంటాయి. బస్సెస్ ఈ ప్లేస్లో కూడా ఆపుతారు. మీరు వాళ్ళకి ముందే చెప్పేసి వాళ్ళు ఇక్కడే ఆపేస్తారు. మీరు టెంపుల్కి వెళ్ళక ముందే రూమ్స్ ఉంటాయి, కాబట్టి మీరు అక్కడ దిగేసి మీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బై వాక్ కూడా మీరు టెంపుల్కి నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు. రూమ్స్ వచ్చేసి మనకి 600 నుంచి 2000 దాకా ఉంటాయి. లేదు మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు అనుకుంటే, ఇంత అమౌంట్ కూడా మన దగ్గర లేదు అనుకుంటే ఫ్రీ డార్మెటరీస్ కూడా దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు డార్మెటరీస్ కూడా వద్దు, మనం మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ కూడా రిటర్న్ అయ్యేటట్టు ఉండాలి అనుకుంటే కూడా మీకు ఇక్కడ దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఫ్రీ వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ బాతింగ్ చేసి మళ్ళీ మీ లగేజ్ని ఇక్కడ ఉన్న లాకర్ రూమ్లో పెట్టేసుకొని మీరు దర్శనంకి వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు ఓపెన్ పెద్ద పెద్ద ట్యాబ్స్ ఉంటాయి. ఆ ట్యాబ్స్ కింద కూడా బాతింగ్ చేయొచ్చు. డైరెక్ట్ మనకు బస్సెస్ వచ్చేటప్పుడు కూడా ఆపేస్తారు అక్కడ కూడా మీరు బాతింగ్ చేయొచ్చు. స్వాములు బాతింగ్ చేస్తారు అక్కడ లేదు మేము బాత్రూమ్లలో వేస్తాం అనుకుంటే కూడా మీరు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కూడా బాతింగ్ చేసుకొని మీ లగేజ్ మీ ఫోన్స్ లాకర్స్లో పెట్టేసుకొని మీరు దేవాలయంకి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కాణిపాకం యొక్క స్థల పురాణం అలాగే పురాణ గాథ తెలుసుకుందాం. ముందుగా స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతున్నది. తొలుత ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారు. ఇక్కడ జన్మతః మూగ చెవిటి అంధులైన 3 సోదరులు వ్యవసాయం చేసి జీవనం గడిపేవారు. వారు ఒకరోజు ఏతంతో నీటిని పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవడంతో ఏతంతో బావి పూడిక తీయునప్పుడు అడుగు తగిలి కంగుమని శబ్దం వినిపించింది. అనంతరం అక్కడ రక్తం ఊటలాగా రావడం ప్రారంభమైంది. రక్తం రావడానికి కారణం స్వయంభువు అయిన వినాయక స్వామి తల వెనుక భాగమునకు ఏతం తగలడమే. ఈ చర్యలో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రక్తజలంలో వారి శరీరాలు తడిసి ప్రక్షాళన జరిగింది.
వెంటనే మూగవానికి మాటలు వచ్చాయి, చెవిటివానికి స్వరము శ్రావ్యంగా వినపడింది, అలాగే గుడ్డివానికి కూడా దివ్యమైన చూపు వచ్చింది. దాంతో ముగ్గురు సోదరులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామ ప్రజలు వచ్చి బావిలోని స్వామివారికి పూజలు చేశారు. తరువాత ఎంత త్రవ్వినా స్వామివారి విగ్రహం చివరి భాగాన్ని కనుగొలేకపోయారు. దాంతో విగ్రహాన్ని బావిలో ఉంచి పూజలు చేయసాగారు. భక్తజనులు వినాయకునికి నారికేలము ఇష్టమని ఒక్క క్షణం నిలపకుండా కొబ్బరికాయలు కొట్టసాగారు. కొబ్బరి నీళ్లతో ఆ బావి నుండి పొంగి ప్రవహించింది. బావి నుండి పొంగి పొరలిన ఆ కొబ్బరి నీళ్లు ఆ కాని అంతా పారింది. కాని అనగా ఎకరం 25. అలా ఎకరానెల కొబ్బరి నీళ్లు పారిన ఆ ప్రాంతాన్ని కాణిపారకంగా పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఇప్పుడు మనం పురాణ గాథ గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక స్వామి వెలిసిన బహుదా నదికి ఆ పేరు రావడం గురించి కూడా ఒక పురాణ గాథ ప్రచారంలో కలదు. కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని చూడాలని శంకుడు, లిఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు. చాలా దూరం నుంచి కాలినడకన రావడంతో అలసిపోయిన లిఖితునికి బాగా ఆకలి వేసింది. ఎదురుగా కనబడి మామిడి చెట్టు నుండి పండు కోసుకొని తినడానికి అనుమతి కోరాడు. అనుమతి లేకుండా పండును కోసుకోవద్దన్న ఆకలి మీదున్న లిఖితుడు మామిడి పండును కోసుకు తిన్నాడు. చెప్పిన మాటకు విరుద్ధంగా నడుచుకున్న తమ్ముణ్ణి లిఖితుణ్ణి అన్న రాజు వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయం వివరించి చేసిన తప్పుకు శిక్ష వేయాల్సిందిగా కోరాడు. అనుమతి లేకుండా పండును కోసుకుని తిన్న లిఖితుడు చేతులను ఖండించాలని రాజు భట్లను ఆదేశించాడు. భటులు రాజాజ్ఞ ప్రకారం లిఖితుని చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన విధంగా పెద్ద శిక్ష పడడంతో దుఃఖంతో శంకుడు తమ్ముడిని వెంటబెట్టుకొని శ్రీ కాణిపాక వినాయక స్వామి దర్శనానికి వెళ్ళాడు. దైవ దర్శనానికి ముందుగా వారు అక్కడి నదిలో స్నానమాచరిస్తూ ఉండగా ఖండించిన లిఖితుని చేతులు మరలా తిరిగి వచ్చాయి. ఖండించిన లిఖితుని చేతులు శ్రీ వినాయక స్వామి తిరిగి ప్రసాదించినందున ఆ నదికి బహుదా నదిగా పేరు వచ్చిందని తెలుస్తుంది. స్వామి దినదిన వర్ధమానంగా పెరుగుచూ ఉన్నారు. 1947వ సంవత్సరం 76 సంవత్సరాల ముందు అరగొండ గొల్లపల్లె వాస్తవ్యులు బెజవాడ సిద్ధయ్య నాయుడు, శ్రీమతి లక్ష్మమ్మ అనే పుణ్య దంపతులు స్వామివారికి చేయించిన వెండి కవచం నేడు స్వామివారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది. ఇది స్వామివారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారనడానికి చక్కని నిదర్శనం. ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఫోన్ కానీ లేకపోతే లగేజ్ కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి అనుకుంటే అవి ఎక్కడున్న ప్లేస్ అనేది చెప్తాను. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఫోన్ లాకర్స్కి లగేజ్ లాకర్స్కి ఆపోజిట్లోనే 2 ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే వీడియోలో మీరు ఇది ఫోన్ లాకర్స్. ఇక్కడ మీరు 5 రూపీస్ ఇచ్చేసి మీ ఫోన్ లాకర్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫోన్స్ లోపలికి అస్సలు అలౌడ్ ఉండదు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ చెకింగ్ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా ఫోన్స్ అక్కడ పెట్టేసి మీరైతే లోపలికి వెళ్ళచ్చు. లగేజ్ వచ్చేసి సేమ్ దానికి ఆపోజిట్లోనే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇదే లగేజ్. ఇక్కడ మీరు మీ బ్యాగ్స్ ఇచ్చేసి ఒక 20 రూపీస్ ఇస్తే లగేజ్ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇవి ఇక్కడ ఇచ్చేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కాణిపాక దేవాలయంలో అన్నదానం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటుంది అన్నదానం, ఎంతమందికి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మన కాణిపాక దేవాలయంలో శాశ్వత అన్నదానం అయితే ఉంటుంది. ప్రతిరోజు 5,000 మందికి ఉచిత భోజనం అయితే పెడుతున్నారు. ఇక్కడ దేవాలయంకి వచ్చే వాళ్ళకి మీకు ఈ అన్నదానం ప్రతిరోజు పొద్దున 11ంటికి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు దర్శించుకున్నాక మీరు ఇదే ప్లేస్లోకి వచ్చి ఇలా లైన్లో నుంచుంటే మీరు లోపలికి అన్నదానం స్వీకరించడానికి అయితే వెళ్ళచ్చు. కానీ ఖచ్చితంగా లైన్లో అయితే నుంచోండి, గొడవలు పడకండి. నేను వెళ్ళినప్పుడైతే కొంతమంది నూక్కుండా కూడా పోతున్నారు అన్నదానానికి, గేట్లు దూక్కుండా. సో ప్లీజ్ అలా అయితే చేయకండి. లైన్లో నుంచోండి, వెళ్ళండి జాగ్రత్తగా. అలాగే మీరు వెళ్ళినప్పుడు ఎవరో దానం చేయడం వల్ల మనం ఇంత తింటున్నాం కాబట్టి మనం కూడా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 500 కాకపోయినా 100 రూపాయలైనా 200 అయినా సరే వాళ్ళు తీసుకుంటారు. మీకు తోచినంత మీరు దానం అయితే చేయొచ్చు అక్కడ అన్నదానం వాళ్ళకి. ఇప్పుడు మనం కాణిపాకం దేవాలయం లోపలికి దర్శించుకోవడానికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వేరే ఇతర దేవాలయాలు ఏమున్నాయనేది ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఈ దేవాలయం లోపలికి వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయి. ఉచిత దర్శనం ఉంటుంది. ఇదే ఉచిత దర్శనంకి వెళ్ళే దారి. మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఉచిత దర్శనంకి అంటే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళొచ్చు ఇదే ప్లేస్ నుండి. లేదు ఫ్రీ దర్శనం కాదు,
మనం ఇంకా 100 రూపీస్ గానీ, 150 గానీ, 500 గానీ పెట్టి వెళ్దాం అనుకుంటే కూడా వాళ్ళకి ప్లేసెస్ ఉన్నాయి. ఫ్రీ దర్శనం పక్కనే 100 రూపీస్‌ది ఉంటది. దానికి ఆపోజిట్ అంటే ఫోన్ లాకర్స్‌కి ఎదురుంగా ఉండేది 150 రూపీస్ దర్శనం అనమాట. ఓకే. ఈ ప్లేస్ నుంచి వెళ్తే మీకు 150తో టికెట్ తీసుకొని మీరు లోపలికి దర్శనం వెళ్ళొచ్చు. అందరూ అక్కడికే వస్తారు. అదే ప్లేస్‌కి వస్తారు. కాకపోతే డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే. మీరు ఇదే ప్లేస్ నుండి దర్శనంకైతే వెళ్ళొచ్చు. 150 రూపీస్ అనే టికెట్ తీసుకొని వెళ్దాం అనుకుంటే కూడా దర్శనంకి వెళ్ళే దారి ఉంటుంది. అది కొబ్బరికాయలు కొట్టే దగ్గర నుండి వెళ్ళొచ్చు. ఇది మాత్రం మీరు పొద్దున టైమింగ్స్‌లో వెళ్ళండి 150 రూపీస్ టికెట్. ఎందుకంటే మీకప్పుడు నిజరూప దర్శనం ఉంటుంది. చాలా రష్ ఉంటుంది అప్పుడు మీరు నిజరూప దర్శనం అప్పుడు. కాబట్టి 150 రూపీస్ తీసుకొని వెళ్తే మీకు చాలా ఈజీ ఉంటుంది. సో, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీరు వినాయకుడిని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ లెఫ్ట్ సైడ్‌లో మీకు ఒక హనుమంతుడి దేవాలయం ఉంటుంది. శ్రీ వీరాంజనేయ స్వామి అని. అది దర్శించుకోకుండా అస్సలు వెళ్ళకండి. ఖచ్చితంగా అక్కడ దర్శించుకోండి. ఈ దేవాలయం లోపలికి గణపతిని దగ్గరికి వెళ్తాం, దర్శించుకుంటాం అనే ఆలోచనలో పడి మనం మర్చిపోతాం లిటరల్లీ అసల. కాబట్టి వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్‌లో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. తర్వాత వినాయకుడిని దర్శించుకున్నాక మీకు గణపతి హోమం చేసే దగ్గర మీకు నవగ్రహ దేవాలయం ఉంటుంది. దర్శించుకోండి అలాగే నవగ్రహాలను కూడా. అక్కడ దర్శించుకున్నాక మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి బావిలో నుండి వచ్చే నీళ్ళన్నమాట. అందరు ఈ నీళ్ళని తీసుకొని ఇట్లా జల్లుకుంటున్నారు పైన. బట్ యాక్చువల్లీ అలా చెయ్యొద్దు. వీలైతే అక్కడున్న గణపతి హోమం దగ్గర కొంచెం ఇట్లా మొక్కుకొని వచ్చేసేయండి. ఎందుకంటే రోజు ఎన్నో హోమాలు జరుగుతాయి అక్కడ. కాబట్టి చాలా మంచి ప్లేస్ అది. ఖచ్చితంగా నమస్కరించుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మనం కాణిపాక దేవాలయంకి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి పూజలు చేయించుకోవచ్చు, వాటి ప్రైజెస్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక్కసారైనా దేవాలయంకి వెళ్ళాలి అని. అలాంటి వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తారో రారో తెలీదు. ఓకే. అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తామో రామో తెలీదు అనుకున్న వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పూజలు అయితే చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ దేవాలయంలో ఈ పూజలు లేదా ఈ హోమం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ముఖ్యమైన పూజలు వచ్చేసి గణపతి హోమం. 1000 రూపీస్ టికెట్ ఉంటుంది, 2000 రూపీస్ టికెట్ ఉంటుంది. మీరు ఆ రోజు వెళ్ళి అప్పటికప్పుడు చేయించుకుందామన్నా చేస్తారు మీకు గణపతి హోమం. బట్ 2000 రూపీస్ అనేది కొంచెం కష్టం. ఎందుకంటే మీకు మార్నింగ్ 7:00కి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని బ్యాచెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్, కొంచెం చెప్పలేం. హాఫ్ ఆఫ్ 50%, 50% ఛాన్సెస్ అవుతుందో లేదో అనేది. కాబట్టి 2000 రూపీస్ చేయించుకోవాలంటే 1 డే ముందే టికెట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే స్లాట్స్ ఉంటాయి కాబట్టి ఇంతమందికి అని. 1000 రూపీస్ టికెట్ ఏంటంటే అందరితో ఎంతమంది వచ్చినా సరే కూర్చోబెట్టి చేపిచ్చేస్తారు కాబట్టి అది కామన్, చేసేసుకోవచ్చు. బట్ 1000కి 2000కి డిఫరెన్స్ ఏంటంటే 1000 రూపీస్ టికెట్ వచ్చేసి అందరితో పాటు కింద కూర్చొని ఉంటాము. పైన హోమం చేసే దగ్గర మండపంలో పంతులు ఒకలే ఉంటారు కాబట్టి చేసేస్తారు. 2000 రూపీస్ టికెట్ ఏంటంటే మనం పంతులతో పాటు మండపంలో కూర్చొని హోమం చేసుకుంటాం. కాబట్టి ఆ హోమంకి 2000 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. దీనికి లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. అన్ని సామాన్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు గణపతి హోమంకి. జస్ట్ మనం 2000 పే చేసి టికెట్ తీసుకుంటే చాలు అంతే. నెక్స్ట్ వచ్చేసి గోపూజ. దీనికి ఒక 250 రూపీస్ అయితే తీసుకుంటారు గోపూజకి. నెక్స్ట్ పంచామృత అభిషేకం. ఇది మన వినాయకుడి దగ్గర చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ దర్శనం అయితే చెప్పలేను. మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే మస్తు అనిపించింది అసలు. దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంలో ఉంటాము. అభిషేకం చేస్తూ ఉంటారు, మనం అక్కడ కూర్చొని ఉంటాం. 700 రూపీస్ అయితే పే చేయండి. మీకు ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కాణిపాక దేవాలయం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంగణంలో చుట్టుపక్కలున్న దేవాలయాలు ఏమున్నాయనేది తెలుసుకుందాం. పక్కనున్న దేవాలయం వచ్చేసి మణికంఠేశ్వర దేవాలయం, మణికంఠేశ్వర స్వామి దేవాలయం మరియు వరదరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది. ముందుగా మీరు కాణిపాకం దేవాలయం నుండి బయటకి రాగానే మణికంఠేశ్వర స్వామి దేవాలయం రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే వెనకాలికి వస్తే మీకు వరదరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది. లేకపోతే మీకు కాణిపాకం దేవాలయం ఎదురుగా ఉన్న కోనేరు పక్కనే కూడా వరదరాజస్వామి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మనం కాణిపాకం దేవాలయంకి వెళ్ళినప్పుడు తిరుపతి లేదా శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళొచ్చు అనేది తెలుసుకుందాం. కాణిపాకంకి వెళ్ళినప్పుడు ఎవరైనా శ్రీకాళహస్తి కానీ తిరుపతి వెళ్దాం అనుకుంటే, ఒకవేళ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంది. కాణిపాకం దేవాలయం నుండి తిరుపతికి వెళ్ళాలి ముందుగా. అక్కడ బస్ స్టాండ్ నుండి మనకి శ్రీకాళహస్తికి బస్సెస్ ఉంటాయి. అక్కడ నుండి శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చు టెంపుల్కి.
దగ్గరలోనే బస్సు ఆపుతారు. ఒకవేళ మీరు రిటర్న్‌లో శ్రీకాళహస్తి బస్ స్టాండ్‌కి వెళ్ళి బస్సు ఎక్కాలి అంటే టెంపుల్ నుండి బస్ స్టాండ్‌కి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కాణిపాకం టు తిరుపతి నార్మల్ బస్ అయితే 110 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ అయితే 130 రూపీస్ టికెట్ ఉంటుంది. తిరుపతి టు శ్రీకాళహస్తి నార్మల్ బస్ అయితే 45 రూపీస్, ఎక్స్‌ప్రెస్ అయితే 55 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కాణిపాకంలో ఉన్న వినాయకుడి దేవాలయం పక్కనే మణికంఠేశ్వర దేవాలయం కూడా ఉంటుంది. ఆ దేవాలయంకి అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. అదే దేవాలయంలో శివయ్య, మరగతవలి, అలాగే దుర్గమ్మ, అలాగే దక్షిణామూర్తి, వినాయకుడు చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. దర్శించుకుందాం. ఇప్పుడు మనం ఇలా ఈ మణికంఠేశ్వర ఆలయం గోపురంలోంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గార్డెన్ అంతా, ఇది ఫస్ట్ గార్డెన్ మాత్రమే మనకి. దీని తర్వాత వచ్చే గోపురంలో నుంచి వెళ్తే మనకి దేవాలయం ప్రాంగణంలోకి అయితే వెళ్తాం. ఇలా లోపలికి రాగానే మీకు చాలా పెద్ద గార్డెన్ అయితే కనిపిస్తుంది. ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు, దర్శించుకోండి. తర్వాత మనకి ఇదే గార్డెన్లో ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు వినాయకుడు చాలా రూపాలలో ఇక్కడ చూడొచ్చు. మీరు మరియు మనం వినాయక చవితి నాడు చూసే పెద్ద వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ మనం దేవాలయంలోకి వెళ్ళే ముందు మీరు ఇదే గార్డెన్లో శివయ్య లింగంలో మరియు మనిషి రూపంలో ఉన్న విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. అలాగే మనకి మరగతవలి అమ్మవారు మరియు కుమారస్వామి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళే ముందు లేదా వెళ్ళేసి వచ్చాకైనా సరే కానీ ప్రశాంతంగా ఇదే గార్డెన్లోకి వచ్చి ప్రతి ఒక్క విగ్రహాన్ని ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా చాలా దూరం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ మిస్ అవ్వద్దని చెప్పి చెప్తున్నాం అంతే. అలాగే ఇదే గార్డెన్లో మీకు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. డే నుండి నైట్ వరకు ఉంటారు. మీకు ఫొటోస్ కావాలంటే తీసిస్తారు. 50 రూపీస్ నుంచి 150 to 100 దాకా కూడా తీసుకుంటారు. మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మన మొబైల్స్లో దిగుదామంటే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ గార్డెన్లోంచి మిమ్మల్ని పంపించేస్తారు ఇక్కడ ఫొటోస్ తీయొద్దని. కానీ ఒకవేళ ఫొటోస్ దిగాలనుకుంటే మాత్రం వాళ్ళకి అమౌంట్ ఇచ్చి దిగాల్సిందే. వాళ్ళు లేనప్పుడు కొంతమంది దిగారు, నేను చూసిన అప్పుడైతే. శ్రీ మణికంఠేశ్వర దేవాలయం ఏదైతే ఉందో కాణిపాకం పక్కన, ఈ ఆలయంని కులుతుంగ చోళుని కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించబడిందని మరియు తర్వాత 1336 సంవత్సరంలో విజయనగర రాజుల కాలంలో విస్తరించిందని నమ్ముతారు. అధిష్టాన దేవతను మణికంఠేశ్వరుడు మరియు తల్లిని మరగతవలి అని పిలుస్తారు. ఈ ఆలయం పూర్తిగా అందమైన తోటతో చాలా చక్కగా నిర్వహించబడింది. బ్రాహ్మణుని చంపిన పాపం నుండి బయటపడడానికి 101 శివాలయాన్ని నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా కులతుంగ చోళ రాజు దీనిని నిర్మించాడు. ఇక్కడ స్వామి తన భార్య మరగతవలితో కలిసి కొలువై ఉన్నారు.